హలో, నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్. సో మనం ఇప్పుడు ఏంటంటే చిన్నపిల్లల్లో మటుకి లూజ్ మోషన్స్ అవుతూ ఉంటాయి. అది ఎలాగ మనం మటుకి ప్రివెంట్ చేయాలో వాటి గురించి మనం మటుకి మాట్లాడుకుందాం. సో పిల్లల్లో మనకి యూజువల్గా ఏంటంటే లూజ్ మోషన్స్ అంటే యూజువల్గా సమ్ కైండ్ ఆఫ్ వైరల్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ అవి మటుకి అవుతూ ఉంటాయి. సో ఇవి మనం ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఆల్ ద టైం మనం మటుకి బ్రెస్ట్ ఫీడింగ్ని మనం మటుకి ప్రమోట్ అయితే చేయాలి. బ్రెస్ట్ ఫీడింగ్లో చాలా ఇమ్యూనిటీ ఇచ్చే మటుకి ఫ్యాక్టర్స్ ఉంటాయి. బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకున్న పిల్లలకి ఇలాగ లూజ్ మోషన్స్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. సో బ్రెస్ట్ ఫీడింగ్ అన్నది మనం మటుకి అట్లీస్ట్ 1 ఇయర్ కానీ అప్ టు 2 ఇయర్స్ వరకు మనం మటుకి కంటిన్యూ చేయమని ప్రతి ఒక్కళ్ళు కూడా అది మనం మటుకి ఫాలో అవ్వాలి. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళలో ఈ ప్రైమరీ ఇమ్యునైజేషన్లో ఏంటంటే 6 వీక్స్, 10 వీక్స్, 14 వీక్స్కి ఒక రోటా వైరస్ వ్యాక్సిన్ ఇస్తారన్నమాట. అది తప్పకుండా పిల్లలందరూ మటుకి తీసుకోవాలి. అంటే 1.5 మంత్, 2.5 మంత్స్, 3.5 మంత్స్కి ఈ రోటా వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం వల్ల ఒక సీరియస్ రోటా వైరస్ వల్ల వచ్చిన లూజ్ మోషన్స్, డయేరియా అన్నది తగ్గిపోతుంది అండ్ అంత భయంకరమైన మటుకి ప్రాబ్లం అయితే రాదు. నెంబర్ 3, ఒకవేళ వాళ్ళు వేరే మటుకి ఫార్ములా మీద ఉన్నట్లయితే చాలా మటుకి హైజీనిక్గా వాళ్ళ మటుకి ప్రిపేర్ అయితే చేయాలి. హ్యాండ్ వాషింగ్ అయితే ఫ్రీక్వెంట్గా వాళ్ళు మటుకి చేసుకోవాలి. ఆ బాటిళ్ళు ఇంకా ఏంటంటే మిల్క్ని కూడా బాగా మటుకి హైజీనిక్గా వాళ్ళ మటుకి ప్రిపేర్ అయితే చేయాలి. అండ్ దాంట్లో ఏ రకమైన మటుకి కంటామినేషన్ అయితే ఉండకూడదు. అదేవిధంగా వాళ్ళు 6 మంత్స్ నుంచి మనం పిల్లల్లో మటుకి సెమీ సాలిడ్స్ ఇస్తూ ఉంటే ఆ సెమీ సాలిడ్స్ కూడా చాలా మటుకి హైజీనిక్గా మనం మటుకి ప్రిపేర్ చేయాలి. వాటర్ని ఎప్పుడు మటుకి బాయిల్ చేసి కూల్ చేయాలి. అన్ని మటుకి కూరగాయలను కానీ అంత మటుకి శుభ్రంగా కడిగి ఫ్రెష్లీ కుక్డ్ ఫుడ్ మాత్రమే ఇవ్వాలి. స్టోర్డ్ ఫుడ్ అన్నది మనం మటుకి పిల్లల్లో మటుకి యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ మనం మటుకి ఇవ్వకూడదు. అండ్ ఏంటంటే ఈ స్టేల్ ఫుడ్స్ అలాంటి ఫుడ్స్ అయితే మటుకి ఇవ్వకూడదు. మనం మటుకి పిల్లల్లో మటుకి ఈ హ్యాండ్ వాషింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది మనం వాళ్ళకిలో మటుకి నేర్పించాలి. ఇంకోటి కూడా మటుకి వాటర్ కన్జంప్షన్ కూడా మనం ఇంట్లో నుంచి మటుకి తీసుకెళ్ళిన వాటరే పిల్లలు స్కూల్లో మటుకి వాడాలి. వాళ్ళు మటుకి బాయిల్డ్ అండ్ కూల్డ్ వాటర్ మాత్రమే వాళ్ళ మటుకి వాడాలి. అండ్ నెంబర్ 2, ఈ బయట ఫుడ్స్ ఎస్పెషలీ మటుకి స్ట్రీట్ ఫుడ్స్ ఇలాంటివన్నీ మనం మటుకి పిల్లల్లో ఇవ్వకుండా ఉండాలి. సో ఇలాంటివి మనం మటుకి జాగ్రత్తలు కానీ ఫాలో అయితే యూజువల్గా పిల్లల్లో మటుకి లూజ్ మోషన్స్ అనేవి అంత ఫ్రీక్వెంట్గా అవ్వవు. అయినా సరే ఒకవేళ కానీ అది కానీ అయినా సరే పిల్లల్లో ఎక్కువగా ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ORS అన్నది మనం ఎక్కువగా ప్రమోట్ కానీ చేస్తే ఈ ఫ్రీక్వెన్సీ అండ్ సివియరిటీ ఆఫ్ డయేరియా అన్నది మటుకి తగ్గిపోతుందన్నమాట. సో అందుకనే అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాగ ఒకవేళ కానీ పిల్లల్లో మటుకి లూజ్ మోషన్స్ అవుతుంటే అట్లాంటి పిల్లలకి జింక్ సప్లిమెంటేషన్ కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. సో లూజ్ మోషన్స్ ఒకవేళ కానీ స్టార్ట్ అయితే ఇంట్లోనే మనం ఏంటంటే ORS అయితే ఇవ్వచ్చు. అండ్ మన పీడియాట్రిషియన్స్ సలహా మీదకి మనం మటుకి జింక్స్ సప్లిమెంటేషన్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సో యూజువల్గా ఇలాంటి కండిషన్స్లో మనం మటుకి యాంటీబయాటిక్స్ ఇలాంటివి మనం మటుకి ఏమీ ఇవ్వము అండ్ యూజువల్గా అవసరం అయితే ఉండదు. సో చాలా వరకు మనం మటుకి ప్రాపర్ ఫీడింగ్ వల్ల, డైట్ వల్ల, ఇమ్యునైజేషన్ వల్ల అండ్ గుడ్ హైజీనిక్ హెల్దీ ప్రాక్టీసెస్ వల్ల ఇది హ్యాబిట్స్ వల్ల మనకి 90% మనం ఏంటంటే లూజ్ మోషన్స్ పిల్లల్లో మనం రాకుండా మనం మటుకి చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.